అప్పుడే ప్రేమించడాలు, ఆ పిల్ల హ్యాండ్ ఇవ్వడాలు, నువ్వు ఆఫీస్లో కూర్చొని ఏడవడాలు. అందుకే లవ్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, ప్రేమించదురా అని చెప్పాను. లేదురా, ఆ అమ్మాయి నన్ను మోసం చేయలేదు. తనకి పెళ్లి సంబంధం చూస్తున్నారని వారం రోజుల క్రితమే లెటర్ రాసింది. కానీ నా దురదృష్టం అది ఇప్పుడు అందింది. ఈ లోపు నేను వస్తే తను నన్నే పెళ్లి చేసుకుంటారని, లేకపోతే వాళ్ళమ్మ చూసిన సంబంధం చేసుకోవాల్సి వస్తుందని వివరంగా రాసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఇంకేముంది, పెద్ద మనసు చేసుకుని పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసి దీవించు. లేదు పవన్, తనకు ఆ పెళ్లి ఇష్టం ఉండి ఉండదు. అందుకే నన్ను అక్కడికి వచ్చి తనని తీసుకెళ్ళమని రాసింది. అంటే పేట్ల మీద నుంచి లేచి వచ్చి మరి పెళ్లి చేసుకుంటానందా? తప్పకుండా, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చే ధైర్యం నాకు లేదు పవన్. నాకున్న ఒకే ఒక స్నేహితుడు నువ్వు. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. రే, ఇంతకీ అమ్మాయి ఎవరు? నీకు కూడా తెలుసు? నాకు తెలుసా? అదే మన కాలేజ్ ఫంక్షన్ లో పాట పాడింది శిరీష. పవన్, ఏంట్రా, ఏమైంది? అబ్బే ఏం లేదురా, కొంచెం డిస్టర్బ్ అయ్యానంతే. సారీరా, నేను నీకు అనవసరంగా శ్రమిస్తా. అదేం లేదురా. ఇంతకీ పెళ్ళి ఎప్పుడన్నా? ఈ రోజు రాత్రి 11 గంటలకి. అయితే నేను చెప్పినట్టు లెటర్ వద్దు గానీ రా.